హాయ్ వర్స్ బెంగళూరు హైవేలో మంచి ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నారు ఈ వీడియో మీరే తప్పకుండా వీడియో చూడండి. సో బెంగళూరు హైవే నుంచి జస్ట్ 2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఒక మంచి హెచ్ఎండి ప్రాజెక్ట్ అయితే మీ ముందు తీసుకురావడం జరిగింది. సో ఇది ఎక్కడో కదండి, చూస్తున్నారు కదా, ఇది షాద్నగర్ టు కర్తల్ వెళ్ళే రూట్ అండి. ప్రజెంట్ మనకు 60 ఫీట్ రోడ్ ఉందండి. ప్రపోజల్ వచ్చేసి ఇది 100 ఫీట్ రోడ్ అండి. సో ఒకసారి మనం ప్రాజెక్ట్ లో వెళ్ళేసి డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఏమేమి ఎమినిటీస్ ఇస్తున్నారని ఒకసారి వెళ్ళి చూద్దాం రండి. సో ఇదేనండి మన వెంచర్. ఒకసారి చూసుకున్నట్లయితే మనకు గ్రాండ్ వెల్కమ్ ఆర్చ్ కూడా ఆల్రెడీ కన్స్ట్రక్షన్ లో ఉందండి, అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. సో ఇది ఒకసారి చూసుకున్నట్లయితే మనము వెంచర్ కి ఇది 40 ఫీట్ రోడ్ అండి మనం. సో ఈ రోడ్డు కూడా మనమే డెవలప్మెంట్ చేసాము. సో ఒకసారి మనకు లోపలికి వెళ్ళి మనం డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి చూసుకుందాం పదండి. సో ఇదేనండి మన హెచ్ఎండి అప్రూవ్డ్ వెంచర్. ఇది టోటల్ గా వచ్చేసి మనకు 7 ఎకర్ వెంచర్ అండి. ఒకసారి ఈ వెంచర్ లో చూసుకున్నట్లయితే ఆల్రెడీ మనం డ్రైనేజ్ వర్క్స్ అనేది కంప్లీట్ చేసామండి. డ్రైనేజ్ వర్క్స్ తో పాటు మనకి ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లాట్ కూడా నెంబరింగ్ స్టోన్స్ అయితే మనం కంప్లీట్ చేయడం జరిగింది. అలాగే ఎవెన్యూ ప్లాంటేషన్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లాట్ కూడా ఇండివిజువల్ వాటర్ కనెక్షన్ కూడా మనం ఇందులో ప్రొవైడ్ చేసామండి. సో ఆల్రెడీ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఓవరేజ్ ట్యాంక్ కూడా మనం ఇక్కడ వచ్చేసి కంప్లీట్ చేయడం జరిగిందండి. సో ఇందులో వచ్చేసి ఏంటంటే మనకు 2 పార్క్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఓవరేజ్ ట్యాంక్ దగ్గర మనకు ఆల్మోస్ట్ ఒక 1/2 ఎకర్ లో ఇక్కడ ఒక పార్క్ వస్తుంది. సో అలాగే మనకు ఫ్రంట్ ఎంట్రన్స్ దగ్గర అయితే 1 ఎకర్ పార్క్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారండి. సో మీరు ఇక్కడ రోడ్ చూసుకున్నట్లయితే మెయిన్ రోడ్ వచ్చేసి 40 ఫీట్ రోడ్ ఇస్తున్నారండి. అలాగే మనకు ఇంటర్నల్ గా వచ్చేసేమో 33 ఫీట్ రోడ్స్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ. ఒకసారి మీరు చూసుకున్నట్లయితే ఈ వెంచర్ లో ఆల్రెడీ మనకు కాంపౌండ్ వాల్ అనేది కూడా కంప్లీట్ చేయడం జరిగిందండి. సో మీకు ఫర్దర్ గా ఈ వెంచర్ లో అయితే మనకు ఆల్మోస్ట్ మనకు లోన్స్ కూడా ప్రొవైడ్ అవుతాయండి. సో మనకి ఈ వెంచర్ కు నియర్ బై చూసుకున్నట్లయితే విత్ ఇన్ జస్ట్ 25 మినిట్స్ లో మనకు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటుందంటే, అలాగే మనకు కంపెనీస్ పరంగా తీసుకుంటే నాట్కో కానీ, పిఎన్జీ కానివ్వండి, అలాగే జాన్సన్ కానీ, యూనివర్సిటీ పరంగా చూసుకుంటే మనకు సింబియాసిస్ యూనివర్సిటీ కూడా వెరీ నియర్ లోనే ఉంటుందండి. అలాగే మనకు చర్చెస్ తీసుకున్నట్లయితే ఇక్కడ నుంచి బూర్గులా చర్చ్ కానివ్వండి, బాలనగర్ చర్చ్ కానివ్వండి, అలాగే మనకు వచ్చేసి చందనవల్లి చర్చ్ కూడా వెరీ నియర్ లోనే ఉంటుంది. ఇందులో చాలా కంపెనీస్ అనేది కూడా ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. చాలా ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ అయిందండి. ఇక్కడ ప్రజెంట్ మీరు ఏంటంటే చాలా తక్కువ ధరలో అయితే మనకి ఈ ఫ్లాట్స్ అనేది అవైలబుల్ ఉందండి. ప్రజెంట్ ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు మంచి రిటర్న్స్ అనేది వస్తాయండి. సో ఫర్దర్ గా మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలన్నా, మీ సైట్ విజిట్ చేయాలన్నా కూడా స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి. మీకు ఎనీ డీటెయిల్స్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.